సో హే గైస్, గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు అయితే లదాఖ్ రైడ్ ఎపిసోడ్ నెంబర్ 6. సో ఇప్పుడైతే మేము మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం. నైట్ అయితే మేము అక్కడ జియో పెట్రోల్ బంక్ లాగినాం. ఇక్కడ మొత్తం స్పేస్ ఉంది, గ్రీనరీ. ఆ రోడ్ దగ్గరనే పడుకున్నాం అనమాట, టెంట్ వేసి. సో రూమ్స్ మాకు నిద్ర ఎక్కువ వచ్చేసరికి ఆ రూమ్స్ దగ్గర కూడా రూమ్స్ ఎక్కువ లాంగ్ ఉండే. సో లాంగ్ ఉండేసరికి మేము ఇన్నే పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడ ఆగిపోయినాం, లేకపోతే రూమ్ తీసుకొని ఉంటుండే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము మంచిగా స్నానం చేసినాం. మస్తు అనిపించింది, చల్ల నీళ్ళు వచ్చినాయి గాయస్. బ్రో ఎట్లా అనిపించింది స్నానమా? నేచర్ ఫీల్ అంతా. సో మాకైతే మస్తు మజా వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ తినడానికైతే ఇప్పుడు ఆగాలి, ఒక టిఫిన్ స్టాప్ అయితే తీసుకోవాలి మేము, బ్రేక్. సో షార్ట్ బ్రేక్ అయితే తీసుకొని దాని తర్వాత తినేద్దాం. నేను ఇప్పుడు ఏంటంటే ఈడికెళ్ళి షార్ట్ బ్రేక్ దగ్గరికి ఫస్ట్ వెళ్దాం మనం. అక్కడ దాకా నేను వీడియో తీయను, ఎందుకంటే గోప్రో వ్యూ ఇప్పుడు చాలా ఎండ కొడుతుంది. మీరు నా ఫేస్, నేను స్నానం చేసిన తర్వాత కూడా ఇంత చెమటలు వస్తున్నాయి నాకు. సో అక్కడికి పోయిన తర్వాత కొంచెం తిన్న తర్వాత జన ఎనర్జీ వస్తుంది, అప్పుడు మోటో వ్లాగ్ అయితే తీద్దాం. సో ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు అక్కడ కలుసుకుందాం. చూస్తున్నారా, ట్రైన్ కూడా ఉండే. నేను నైట్ మొత్తం మాకు ఇవ్వండి ఆడకెళ్ళి బస్సులు, వెహికల్స్, ఇడికెళ్ళి ట్రైను అవన్నీ వస్తున్నాయి. సో డైరెక్ట్ టిఫిన్ దగ్గర కలుసుకుందాం. సో లెట్స్ గో, బై బాయ్. సో గాయస్, ఇవన్నీ పరోటా అయితే వచ్చేసింది. దీంట్లో ఇది ఏమి వేసారో, బటర్ వేసినట్టున్నారు. ఇది ఏంది బ్రో? ఇది మొత్తము అచ్చా, మొత్తం ఇంతగానం ఘీ అయితే వేసి ఇచ్చారు మాకు. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ నీకు చూపించాలా? చెప్పు ఏందో. ఘీ చాలా బాగుంది బరే. చెప్పు బ్రో. ఘీ చాలా బాగుంది గాయస్, తినండి మీరు కూడా. ఇలా ఆలు పరోటాతో మిక్స్ చేసుకొని దీంతో మంచిగా టేస్ట్గా ఉంటుంది. మంచిగా పంజాబీ స్టైల్లో చేశారు. ఇప్పుడు ఏడున్నాం మనం పంజాబీలో ఉన్నాం. మరి పంజాబీ స్టైల్లోనే చేస్తారు కదా. మేమైతే ఇప్పుడు చండీగఢ్లో ఉన్నాం. ఈవినింగ్ కల్లా మనాలికి వెళ్ళిపోతాం. దగ్గరలో అంటే హిమాలయస్ దగ్గరకు వచ్చేసాం ఇంకా. సో ఇంకా లెట్స్ అసలైన సెకండ్ ఇన్నింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి మాకు ఇప్పుడు. ఇప్పటి వరకు అయితే ఫ్లాట్ ట్రాక్ కొట్టేసాం. ఇప్పుడు ఈవినింగ్ నుంచి అసలైన సెకండ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుద్ది. అంటే మౌంటైన్స్ తో డీల్ చేస్తున్నాం ఇంక నుంచి మేము. పెట్రోల్ అయితే ఓపీ చేసినాము పెట్రోల్ బంక్లో. 900 అయితే అయింది. మనది 11,000 కిలోమీటర్స్ కూడా అఫీషియల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పంజాబ్ రోడ్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి కదా అసలు. 6 లైన్ రోడ్ వచ్చిండే, మస్తు పెద్దగా ఉండే రోడ్, జబర్దస్త్ ఉండే ఆ రోడ్ కూడా. సో ఇంకొక మనాలి వచ్చేసి ఇంకొక 240 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం ఇప్పుడు మనము. ఇప్పుడు టైం 12 అవుతుంది, 4 వరకు వెళ్ళిపోతాం మనాలి. నేనైతే 1 hour 2 hours ట్రై 1, 2, 3 వరకు ట్రై చేస్తాను నేను స్పీడ్గా వెళ్ళడానికి. అయితే వెళ్ళొచ్చు. ఫుల్ ఎగ్జైటెడ్ అన్నమాట, ఫుల్ ఎగ్జైటెడ్ అంటే ఎగ్జైటెడ్ ఉన్నాం. ఈ రోడ్ కూడా బాగుంది, మొత్తం స్ట్రైట్ రోడ్ అంట. ఇప్పటిదాకా మేము లంచ్ చేసాం కదా మనము, అక్కడ ఫుల్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫుల్ స్ట్రైట్ రోడే చలేజావు ఖాళీ మనాలి దాకా పూరా స్ట్రైట్ రోడే అని చెప్పినారు. ఇట్లనే ఉంటుంది రోడ్ వచ్చారైతే అంటే జబర్దస్త్ రాయేగా అని అన్నారు. ఇప్పుడు చూస్తే నిజంగానే బాగుంది రోడ్. ఈరోజు 7 వరకు అయితే 6 వరకు కొట్టాలి కదా. మనాలి లేదలే ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు కొట్టి రూమ్ తీసుకొని ఈరోజు స్టే అయితే చేయాలి. లెఫ్ట్ రైట్ మొత్తం గ్రీనరీ, మళ్ళీ దాని మీద ఎంత మంచి రోడ్డు, మంచిగా ఉంది. డ్రైవ్ చేస్తుంటే కూడా ఈరోజు చేయాలని అనిపిస్తుంది. మంచి క్రూజ్ చేసుకుంటూ పోవచ్చు మనం ఈ రోడ్లలో. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మనాలికి వెళ్తే ఇంకా మొత్తం చల్లగా గాలి, స్వెటర్లు వేసుకోవాలి. ఇక రేపటి నుంచి స్వెటర్లే, రేపటి నుంచి మొత్తం స్వెటర్లే. ఇప్పుడు రీసెంట్లీ స్వెటర్లు అన్నీ టాప్ బాక్స్లో వేసేసినాము. ఇంకా రేపటి నుంచి అన్నీ మా మీదే ఉంటాయి స్వెటర్లు అన్నీ. ముంగడ స్విమ్మింగ్ పూల్ ఇస్తారా గైస్, స్విమ్మింగ్ పూల్స్, మినీ స్విమ్మింగ్ పూల్స్. సో ఇప్పుడు ఈ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాను కూడా చేయాలని ఉంది, చేయొచ్చు.
నాదికి వెళ్ళిన తర్వాత నుంచి మొత్తం సెటప్ వేసేసుకోవాలి. ఇంకా రైడింగ్ ప్యాంట్, గ్లౌజెస్, జాకెట్ అన్నీ వేసేసుకొని రైడ్ అయితే చేయాలి. ప్రొఫెషనల్ రైడర్ లాగా అప్పుడు కనిపిస్తాం. సో గాయ్స్, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. సో ఇప్పుడైతే అటల్ టనల్ లోపల టనల్లో అయితే ఉన్నాం అనమాట. మనం టనల్లో అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి చాలా టనల్స్ అయితే వస్తాయి. దీని నుంచి మనాలి వెళ్ళాలంటే, హిమాచల్ నుంచి మనాలి వెళ్ళాలంటే మనకి 190 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు కొట్టేయాలి. చల్లగా ఉంది లోపల మంచిగా. ఇప్పుడాక ఎండలో నడిపి చల్లగా ఉంది. షిమ్లా 94 కిలోమీటర్స్, మనాలి 181 కిలోమీటర్స్. ఏం వ్యూ ఉంది. మెల్లిగా పోవాలి గాయస్, కానీ ఇప్పుడు ఘాట్ రోడ్లలో స్పీడ్గా ఇష్టం ఉన్నట్టు పోదు. వావ్, అమేజింగ్. చూసి ఆకాశం ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది, లేదా వర్క్ నడుస్తుంది. పోయాడు మొత్తం దుమ్ము వచ్చేసినాం ఇంకా అడ్వెంచరస్ రోడ్కి. బా ఈ వ్యూ చూడండి అసలు. వా, బ్యూటీ కూడా అలా, కింద రోడ్డు కూడా అలా, ఏమర్థం లేదు. ఇంకొక టనల్ వస్తుంది. వావ్. సో దీనికోసమే మనం ఇన్ని రోజుల నుంచి అయితే హైదరాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. వా, ఏం రోడ్డు. ఇట్లా ఇంకా ఎన్ని టనల్స్ ఉంటాయో చూడాలి. ఇది ఇప్పుడు మన సెకండ్ టనల్. గాయస్ చూసి ఆ వ్యూ మీరు. బా ఇప్పుడు కొండలు బ్రేక్ చేసి ఇక్కడ అయితే రోడ్ వేసారు కొండల మధ్యలో. అసలు ఇంతగానం ఎట్లా చేస్తారో ఏమో, అది కూడా ఇంత మీద. చూడండి వాళ్ళు ఇట్లా. కెఫేస్ కూడా కడుతున్నారు, ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ హిమాచల్లో. టూరిజం ప్లేస్ కదా, సో డెవలప్ అయితే చేస్తారు. కానీ ఒకప్పుడు ఉన్న రోడ్స్ కాదు గాయస్ అవి. ఒకప్పుడు చాలా టఫ్ ఉండే రోడ్స్, మొత్తం అంతా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తారా హైవే ఎట్లుంది, అట్లనే ఉంది మొత్తం. వర్క్ ఎట్లా చేస్తారు చూస్తారా. ల్యాండ్ స్లైడ్లు కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. హైవేని ఇట్లా చేస్తున్నారు, గూల కొడుతారు కదా, సో దానివల్ల ల్యాండ్ స్లైడ్లు కావచ్చు. అట్లా చాలా వర్క్ నడుస్తూనే ఉంది ఇక్కడ. కన్స్ట్రక్షన్స్ వర్క్, కింద చెరువు. అసలు ఇంతకాలం ఎట్లా చేస్తారో ఇటు సైడ్. ఎక్కడెక్కడన్నా వ్యూ పాయింట్ ఉన్నప్పుడు ఆగడానికి స్పేస్ ఉండే ఆగి కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. ఏం వ్యూ గాయస్ అసలు. మెల్లగా పోతున్నాం గాయస్ మేము. 40 నుంచి 60 మధ్య. ఏం వ్యూ ఉంది గాయస్ ఇది. వా, ఏముంది అసలు. బా బ్రో, ఎట్లుంది కానీ మనం రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మస్తుంది బ్రో ఇది కదా. తిందామా ఏమన్నా? మస్తు ఉంది గాయస్. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఎట్లా గూలగొట్టి కడుతురో కదా. ఇవన్నీ కొండలు గూలగొట్టి. ఏంది ల్యాండ్ స్లైడ్స్ సడన్ గా అవన్నీ వచ్చి కింద రోడ్ కప్పేసి అవన్నీ పడతా ఉంటాయి రాళ్ళు కిందకి. చూసినావా? గుట్ట కింద పడే దొరకలు పడతాయి. అందుకే స్లోగా పోతా.
కానీ ఈ వ్యూ మస్తు ఉంది. వాటర్ లేవు, వాటర్ ఉంటే ఇంకా బాగుంది. ఇది ఎంత అయింది బ్రో? కాదా వాటర్ ఆడ చూడు బ్రో, అంతా ఎండిపోయింది. ఆ లెవెల్కి వస్తుంది వాటర్, మొత్తం వ్యూ వేసుకొని కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఏం తక్కువ ఉంది. ఫాగ్ కొంచెం ముందర పోతే హిమాలయస్ ఫేడ్ అవుట్ అవుతాయి. కొంచెం ఒక 50-60 కిలోమీటర్స్ పోతుంది. షిమ్లా 87 కిలోమీటర్స్ అంట. 87 కిలోమీటర్స్. మనాలి ఇంకా షిమ్లా దాటి పోవాలి. మనాలి ఈ ఘాట్ రోడ్లలో 87 ఎప్పుడు కొడతాము, 100 ఎప్పుడు కొడతాము. 4-5 అయిపోతుంది గాయస్ పోయే వరకు. 4 లేకపోతే 5 అవుతుంది. కారులో అయితే జబర్దస్త్ నడుపుతారు గాయస్. అసలు అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి ఈ రోడ్స్ నడిపి. మనకంటే ఫస్ట్ టైం అలవాటు లేదు. టన్నల్ అయితే వచ్చేసింది. ఇక్కడ రాసింది కదా టన్నల్ నెంబర్ 3 అని రాసింది. టన్నల్ నెంబర్ 3. అరే ఇది ఆఫ్ అవుతలేదండి. అయ్యా మా లైట్ ఆఫే కాలేదు అసలు. మొత్తం చీకటి ఉంది గాయస్. ఖాళీ స్ట్రైట్ పోవాలి, ఇంకేం లేదు. ఖాళీ స్ట్రైట్ పోవాలి. కళ్ళు మురుమురు అంటున్నాయి. ఒకసేసారి ఎండలకు పోయి ఒకటేసారి ఎండల నుంచి ఇట్లా దీని లోపలికి వస్తాయి. మళ్ళీ వచ్చేసినాం బయటికి. ఇప్పుడైతే మనము అఫీషియల్గా హిమాచల్కి అయితే వెల్కమ్ టు హిమాచల్. సో అఫీషియల్గా అయితే ఇప్పుడు మనము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేమన్నమాట. అఫీషియల్గా ఇప్పుడైతే ఎంట్రీ అయితే ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఎంట్రీ అయితే లోపలికి మన బండి అయితే ఇవ్వండి ఇన్నే ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? మనము ఏడా హైదరాబాద్, ఏడా అసలు హిమాచల్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఫైనల్గా హిమాలయస్కి అయితే వచ్చేసాం బ్రో. అరే మామూలుగా లేదు అసలు. ఎట్లా టర్నింగ్స్ తీసుకుంటూ చూస్తున్నాం అందరూ. టర్న్ ఓవర్స్ అయితే ఫుల్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఘాట్ సెక్షన్ ఇది. ఫుల్ థ్రిల్లింగ్ మజా వస్తుంది. మేము 50-60 కంటే బండి స్పీడ్ పోతలేదు. మేము పోనిస్తలేము కూడా, మెల్లగా పోతున్నాం. సో ఇప్పుడైతే మేము అఫీషియల్గా హిమాచల్కి అయితే ఎంట్రీ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనాలి 85 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 85 కిలోమీటర్స్ అయితే పోవాలి మనాలి. సో లెట్స్ గో వెళ్దాం. సో గాయ్స్ మనం అయితే హిమాచల్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోదాము. సో లెట్స్ గో. అబ్బా ఇప్పుడు కొంచెం మీదికి వెళ్ళిన కొద్దీ మనకి చలి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఎండనే కొడుతుంది, చలి అయితే పెరుగుతుంది. ఓ ఇవన్నీ యాక్సేనా? ఆవులు. కానీ వ్యూ బాగుంది గాయస్. ఇక్కడ ఎవరెవరైతే ఉంటున్నారో లక్కీ గాయస్. ఇక్కడ లోకల్స్ ఎవరెవరైతే అలవాటు ఉందో వాళ్ళు జబర్దస్త్ నడుపుతారు. కార్లు బైక్లు జబర్దస్త్ నడుపుతారు. మనకు అంత అలవాటు లేదు కదా. వాళ్ళు డైరెక్ట్ ఇట్లా తిప్పేసేస్తారు. వాళ్ళకి అలవాటు. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినా కదా గాయస్, అందుకే నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిండే నేను. ఎట్లా చెప్తుంది చూసిరా మీరు? యూపీ బండి అది. మొత్తం వాటర్ ఎట్లున్నాయి చూసిరా? బాబా చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు. మనం ఇగో ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇదంతా పైకి ఎక్కుకుంటా పోతూనే ఉండాలి. మొత్తం లదాఖ్ వరకు పోదాం గాయస్. మస్తు ఉంటాయి. ఇప్పటి నుంచి వీడియోలు జబర్దస్త్ మజా వస్తాయి గాయస్. ఆనే మీరు చూస్తూ ఉండండి, నేను తీసుకుపోతూ ఉంటా, మీరు కూడా వస్తూ ఉంటారు.
కానీ ఈ ఘాట్ రోడ్లో నడిపితే ఏం మజా వస్తుంది, ఇట్లా కార్ వస్తుంది, ఇట్లా మజా వస్తుంది. అబ్బా చూసి వాళ్ళు ఏం నడుపుతారు అసలు. ఈ వ్యాన్లో నేను లాస్ట్ టైం వచ్చిండే, నేను వ్యాన్లో మస్తు నడిపిండే మా వ్యాన్ డ్రైవర్ కూడా. వాళ్ళకి అలవాటే ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, ఇటే వాళ్ళది. మస్తు మజా వచ్చిండే కానీ అప్పుడు కూడా అసలు మాకు భయమే కాదు ఈ రోడ్లలో, అట్లా తీసుకుపోయిండు. కానీ ఇప్పుడు మేము అప్పుడు ఎట్లా వచ్చినామో ఇప్పుడు నేను బండి మీదే వచ్చేసిన, అసలు నాకే నమ్మబుద్ధి అవుతలేదు నేను ఈడి వరకు బండి మీద వచ్చినా అని. మజా రోడ్ ఉంది, మజా. ఈ రోడ్ మీద నడపాలి అని 6 రోజులకి వెళ్ళి వేడి చేస్తున్నాం మేము. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ మెయిన్ ఇప్పుడు. మళ్ళీ 4 లైన్ రోడ్ వచ్చేసింది. లే ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది, మనాలి 86 కిలోమీటర్స్ ఉంది. సో గాయ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే ఇట్లా పోతే అయితే మనము షిమ్లా నుంచి పోతాం అనమాట లదాఖ్. ఇట్లయితే మనాలి నుంచి వెళ్తాము లెఫ్ట్ తీసుకుంటే. సో ఎవరన్నా ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడ నుంచే. ఎక్కడి నుంచి వెళ్ళేది ఇప్పుడు? ఎందుకు? బిలాస్పూర్ పోతుంది, మనాలి పోతుంది. మరి ఇట్లా పోదాం కదా, శ్రీనగర్ నుంచి పోదాం. శ్రీనగర్ నుంచి మరి ఇట్లా పోతేనే వస్తుంది శ్రీనగర్. సరే పోనీ మనాలి పోదాం. మనాలి, ఫ్రమ్ మనాలి వి విల్ గో. చాలా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు మనాలి నుంచి వెళ్తున్నాం. ఎట్లా పోయినా సరే మేము మొత్తం అన్నీ చూస్తాం గైస్. కుంబ్లింగ్లా, లే లదాఖ్, ఏమున్నాయి, స్మితి వ్యాలీ, ఎన్ని ఉంటాయి అన్నీ మొత్తం అన్నీ కవర్ చేసేస్తాం మేము. కవర్ చేయకుండా అయితే ఉన్నాం, మొత్తం అన్నీ చూస్తాం. ఏమేమి వచ్చిందే చూడండి ఈడ దాకా. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. అసలు అమ్మాడ చూడే ఎంత మీద కట్టుకున్నారు ఇల్లులు. ఆ ఇల్లులా హోటల్సా ఏంది? ఇప్పుడు మనం అక్కడ అంత మీద నుంచే నా పోయేది. ఇప్పుడు నాకు తెలిసి అట్లనే వెళ్ళలేదు అనుకుంటాం, మరి రోడ్స్ ఉన్నాయేమో అట్లా. కానీ వ్యూలో నడిపితే ఆ మజానే వేరే అసలు. మొత్తం దుమ్ము వెదర్ వేసాయి. చూడన్నాడు మళ్ళా సింగిల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ మనం నడవాలి, అటు సైడ్ అటు నుంచి వచ్చేవాళ్ళు నడుస్తారు. మొత్తం ఇది దాకున్నాయి ఆ కొండలు. అంత పెద్ద కొండలని అసలు ఎట్లా కట్ చేసారు, ఎట్లా రోడ్ వేసారు. ఇప్పుడే మేము మాల్ రోడ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. సో అటు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మాల్ రోడ్. ఆడ నుంచి ఇప్పుడు ఇదంతా మాల్ రోడే ఇదంతా. సో ఇది లోపల ఇదంతా మనం ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఏమైనా తినడానికి అయితే చూస్తున్నాం, ఏమైనా దొరికితే తిందాం.